నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. అంతర్జెంటా? కాదు, ఇట్స్ అ పర్సనల్. స్ట్రైట్ గా చెప్పాలి. ఈవినింగ్ స్కై బార్ లో 7 o'clock కి కలుద్దాం. ఓకే 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 వచ్చేస్తా. హాయ్. ఏంటి పిలవగానే బొకే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా? అది నీకంత సీన్ లేదు, నాకు ప్రేమించేంత టైం లేదు. అదిగా సితారా నేను చెప్పి డోంట్ యు గెట్ ఇట్? హో అని ఒకరిని తీసుకొస్తావు కదా, ఏవైంది? వాడు రాలేదా? అయినా వాణ్ణి విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడే నీలాంటి వేస్ట్ ఫెలోని ఏ అమ్మాయి ప్రేమించదు. కరెక్టే. నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలీదు, నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను లవ్ చేస్తున్నాను. నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు. రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్. దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో 1 week లో కాంపిటీషన్ ఉంది. సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. ఏంటి సార్, లవ్ ఓకే చెప్పేసిందా? లేదరా, రిజెక్ట్ చేసింది. ఏంట్రా అది? అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్. సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా. ఇది ఎక్కడో విన్నట్టుంది సార్. ఇవే సార్ సార్ పాస్ట్ ఇస్ పాస్ట్. అంటే జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి సార్. ఏంట్రా మర్చిపోయేది? అది నాకే తక్కువ. చూడడానికి బానే ఉంటాగా. దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదో ఇప్పుడు తెలుస్తుందో నాకు, ఇప్పుడు తెలుస్తుంది. సార్ మీరు మరీ రాదాగిస్తున్నారు, కొంచెం చూడగలపమంటారా? అదే చూడ. అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ రా. అంటే కింద దాని బాబుని అనాలి గాని తప్పు దీంది కాదు. ఈ టైంలో పాటలు అవసరమా? పాటలు అవసరమా? సార్ నేను పాడలేదు సార్. మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా. డాడ్ కాలింగ్. తీనయ్యా డాడీ. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నావా? లేదురా, సంక నాకుపోయి ఉన్నావు. ఎవరా నువ్వు? నీ కూతురు లవ్ చేసి సర్వడు నాశనం అయిపోయినరా ఇక్కడ. నా కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ ఎందుకు ఉంది? నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అనుకుంటున్నావా? పొట్టి పొట్టి నెక్కర్లు వేసుకొని ఎంతెంత పెక్కలు కనపడేలా రన్నింగ్ రేస్ లో పరిగెట్టేస్తుందిరా, పరిగెట్టేస్తుంది. రే, 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 ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుంది నీకు? హలో, ఇది సితారా గారి తండ్రి గారేనా అండి? అవునరా. అయితే కరెస్ట్ ఫోనే. నేను తిట్టడంలో అసలు తప్పే లేదురా. అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా. అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా యాదవ్వా. ఎవరండి ఫోన్? పద్మా, పద్మా, పద్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా నవ్వుతున్నావు? రాత్రి షేకారించారు సార్. సితార్ వాళ్ళ నాన్నని చెడు కూడా ఆడేశారు. ఆయన నేనెప్పుడు కలిసాను రా? కలవడం ఏంటి సార్, ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారుగా. అయినా మీరు తాగితే మంచి కాదండి. ఎవరు బీస్ట్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అందుకే తాగించా. సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ డిమాండ్స్. మెల్లిగా సార్. ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు, ఈ మందేరా. ఐ హేట్ ఫాదర్స్, ఐ హేట్ లిక్కర్స్. షీ హేట్స్ యూ. వాయిస్ మారిందేంట్రా? నాది కదా అక్కడ. ఎవడ్రా అదే? ఎందుకురా తన జీవితంలోకి వచ్చా? రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది. ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా. నేనా? ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది. నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది. అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్ళా? ఆంటీ ఇది చూడండి, సితార్కి ఇదైతే బాగుంటుంది కదా. సరే, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా? అదేంటి అలా మాట్లాడతావు? ఇంకా రెడీ కాలేదమ్మా సితారా? నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్
నీకు బాధ కలిగించుండొచ్చు. బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా, త్వరగా రెడీ అవ్వు. ఎవ్వరూ చిన్న వంక కూడా అన్నయ్య. పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా. అయినా ఏంటి బావా నైట్కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. వరుసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు కావాల్సింది నా కూతురికి భర్తో, నాకు కాబోయే అల్లుడో కాదు. నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి, గుర్రాల మీద పట్టుండాలి, మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా? అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు. వాళ్ళు వచ్చేసారు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. హాయ్ అంకుల్. వెల్కమ్ అల్లుడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కమా. మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 hours లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ. నేను అర్జెంట్గా సితారం చూడాలి. అయ్యా పెళ్లి కూతుర్ని పిలిపించండి. సార్ ఎగ్జిట్. సార్ ఇక్కడ కూర్చోండి సార్, బెటర్ వ్యూ. చూసావరా సితార ఎంత డల్లుగా ఉందో. తనకి పెళ్లి ఇష్టం లేదనుకుంటా. పక్కన ఉన్న చూసారా ఎంత సాలిడ్గా ఉన్నాడు. వాడికి చాలా ఇష్టం అనుకుంటా. అయ్యా అక్షతలు వేయండి. ఛా, తను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ పెళ్లి ఆపిస్తారా? సార్ తన గోల్ ఆపితే ఆ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే వీళ్ళంతా డిస్టర్బ్ అయ్యి మనల్ని కుమ్మేస్తారు. ఏంట్రా కుమ్మేసేది? అయినా ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటో. అవునా? బాబు ఫోటోగ్రాఫరు, పెళ్లి కూతురి కాస్త నవ్వమని చెప్పాయా. స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు. చూసావరా సితారా నన్ను చూసి నవ్విందిరా. అంటే కోపం నేనేటేగా. నేనంటే తనకి ఇష్టం రా. సార్ 10 నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్? ఆ స్మైలర్ నా కాన్ఫిడెన్స్. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదురా. జరిగిపోతుంది సార్. ఒక్క నిమిషం నాన్న. ఏంటమ్మా? నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాట్? ఏంటి నువ్వు అనేది? నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను. అతను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఎవడు వాడు? అదుగు అతనే. హైదరాబాద్ లో నంబర్ 1 రేసర్. సార్ మీరు చేశారేంటి సార్? నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేగా ఈ పెళ్లి ఫిక్స్ చేశా. కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ. జాకియా? నాన్న నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు, మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి. అంతేగా? ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ఇదేంట్రా ఇలా ఇరికించింది? వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి. ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. వాడితోనా? వాడితో నాకు పోటీ ఏంటి? ఏ ఓడిపోతావని భయవా? నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు. అప్పుడు నీ ముందు తలంచుకుని తాళి కట్టించుకుంటా. ఓకేనా? ఆడతావా? ఏంటే ఏంటి ఆడేది? అందరి ముందు నా పరువు తీసావు కదే రాజీవ్ రెడ్డి. నా కొడుకు ఆడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు.